హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో చాలా స్పెషల్ టు మీ. సో ఇట్స్ మై బ్రైడల్ శారీస్ కలెక్షన్. నేను ఎక్కువగా పట్టు శారీస్ కొనుక్కోలేదు నా మ్యారేజ్ టైంలో, బికాజ్ ఎక్కువ రిపీట్ చేయను కదా అని ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఫ్యాన్సీ శారీస్. సో కొంచెం కలెక్షన్ అయినా నేను కొంచెం చూసి మంచి కలర్స్లో మంచిగా తీసుకున్నాను. సో ఫస్ట్ శారీ ఇస్ దిస్. ఇది నా లగ్నపత్రిక శారీ. మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఫస్ట్ శారీ కాబట్టి కొంచెం ట్రెడిషనల్గానే వెళ్ళాను. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. పెద్ద బార్డర్ వచ్చింది దీనికి. శారీ అంతా ఫ్లోరల్ డిజైన్. బార్డర్ కూడా ఇలా మంచి కలర్లో వచ్చింది. ఇలా ఎంటైర్ బాడీ ఆఫ్ ద శారీ మంచి రెడ్ కలర్లో ఉంది. అండ్ గ్రీన్ టాజల్స్ కూడా శారీకే వచ్చేసాయి. బార్డర్ ఆఫ్ ద శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. సో బ్లౌజ్ నేను డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నాను. శారీ అంతా ట్రెడిషనల్ టచ్ వచ్చింది కాబట్టి కొంచెం మోడర్న్ టచ్ ఇద్దామని హ్యాండ్స్కి ఇలా నెట్టెడ్ వర్క్ చేయించాను. మగ్గం వర్క్లోనే చేయించేసారు ఇదంతా. ఇలా హాఫ్ హ్యాండ్స్ చేయించుకున్నాను. మరీ ఫుల్ హ్యాండ్సే నెట్టెడ్ ఉంటే బాగుండదు అనిపించింది. సో ఇలా నెక్కి కూడా కొంచెం నెక్ పార్ట్ కూడా లైట్గా నెట్ క్లాత్తో మగ్గం వర్క్ చేశారు. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 2000 మగ్గం వర్క్కి. శారీ అరౌండ్ 6500 అలా పడింది. కమింగ్ టు ద నెక్స్ట్ శారీ, ఈ బ్యూటిఫుల్ వైలెట్ కలర్ శారీ. మోస్ట్ ఆఫ్ ద శారీస్ నేను డిజైన్లో తీసుకున్నానని చెప్పేసి ఒకటి ప్లెయిన్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ లుక్ ఎట్ దిస్ బార్డర్, దట్ ఈస్ ద హైలైట్ ఫర్ ద శారీ. మోస్ట్లీ పట్టు శారీస్ అనగానే స్ట్రైట్ బార్డర్స్, పెద్ద బార్డర్స్ వచ్చేస్తాయి కదా. ఈ బార్డర్ కొంచెం అనీవెన్గా వచ్చింది, డిఫరెంట్ డిజైన్లో. నాకు చాలా నచ్చింది ఇది కూడా. శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి కొంచెం మ్యాంగో డిజైన్లో అలా బుటీస్ లాగా వచ్చాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్, నేను బాడీ అంతా సింపుల్గా ఉంచేసి హ్యాండ్స్కి అండ్ నెక్కి హెవీగా వేయించాను డిజైన్. ఈ బ్లౌజ్ కూడా అరౌండ్ 2000 అలా పడింది. నాకు ఎగ్జాక్ట్ ప్రైసెస్ గుర్తులేవు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇది మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది వేసుకుంటే. మంచి థిక్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది. బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే వచ్చేసింది. హియర్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీస్ అని చెప్పొచ్చు. యూజువల్లీ బ్రైడల్ శారీస్ కానీ పట్టు శారీస్ అంటే డార్క్ కలర్స్లో అలానే ఉంటాయి కదా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ టు దాట్. అసలు నేను ఈ కలర్ కాంబినేషన్లో ఇప్పటివరకు శారీయే చూడలేదు నేను ఎక్కడ. ఒక గ్రే కలర్లో బాడీ అంతా వచ్చింది. శారీ వచ్చేసరికి కొంచెం లెమన్ ఎల్లో కలర్లో వచ్చింది. ఇట్స్ వెరీ వెరీ క్లాసీ, చాలా క్లాసీ కలర్. బాడీ అంతా గ్రే సెల్ఫ్ డిజైన్తో వచ్చింది. బార్డర్ ఏమో ఇలా ఎల్లో కలర్లో వచ్చింది, కొంచెం లెమన్ ఎల్లో కలర్లో. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్. చాలా డిఫరెంట్, అసలు కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంది. సో ఇది నా పెళ్లి కూతురు ఈవెంట్ అప్పుడు కట్టుకున్నాను. అండ్ బ్లౌజ్ కూడా కొంచెం శారీకి సెట్ అయ్యేలాగా కొంచెం డిఫరెంట్ మోడల్లో కుట్టించుకున్నాను నేను. వర్క్ కూడా మగ్గం వర్క్ కూడా ఇలా వీ నెక్లో నెట్టెడ్ వర్క్ చేయించాను. చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే మాత్రం, జ్యువెలరీతో పేరప్ చేస్తే. దీని మీద పిక్చర్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. లైట్ కలర్ శారీ కదా ఎలా వస్తాయో అనుకున్నా, బట్ దోస్ టర్న్డ్ అవుట్ వెరీ ప్రెటీ. నా షార్ట్స్లో కూడా నేను అప్లోడ్ చేశాను. చాలా ప్రెటీ ఇది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో. ఇది ఎల్లో అని కూడా చెప్పలేము, గంధం కలర్లో. అండ్ ఇట్ హ్యాస్ మోర్ ఆఫ్ గోల్డ్ టింట్ ఇన్ ఇట్. ఎక్కువ గోల్డ్ కలర్లో వచ్చింది. అండ్ ఈ శారీ నేను స్పెసిఫిక్గా పెళ్ళికి అని తీసుకోలేదు. సో అరౌండ్ నా పెళ్ళికి ముందు 3-4 months ముందు రక్షాబంధన్ వచ్చింది. సో అప్పుడు మా ఫాదర్ గిఫ్ట్ చేశారు నాకు ఈ శారీ. ఈ సిఎంఆర్లో తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 6500 అట్లా పడింది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా చూస్తే ఏముంది ఎల్లో పింకే కదా అనిపిస్తుంది, బట్ తీసుకునేటప్పుడు నేను కూడా అంత ఎందుకు అనిపించింది. బట్ కట్టుకుంటే మాత్రం ఇట్ రియల్లీ టర్న్ అవుట్ వెరీ ప్రిటీ. చాలా బాగుంది కలర్. ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోయింది. ఇట్స్ వెరీ గుడ్. మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది. యూజువల్లీ కొంచెం మీడియం స్కిన్ టోన్ వాళ్ళకి ఎల్లో సెట్ అవ్వవు, బట్ ఇట్స్ గోల్డ్ కలర్ కదా, బాగుంది.
అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్ పింక్ కలర్ వచ్చింది అండ్ మగ్గం వర్క్ సింపుల్గా చెప్పించుకున్నాను నేను. సో ఒక్క బ్లౌజ్కైనా బార్డర్ని హ్యాండ్స్గా పెట్టించుకోవాలనుకున్నాను నేను. సో ఈ బ్లౌజ్కి బార్డరే హ్యాండ్స్గా ఉంచేసాను బికాస్ బార్డర్ చాలా ప్రిట్టిగా ఉంది. అండ్ ఇలా ఎండ్స్లో ఇలా నేను బీట్స్తో డిజైన్ చేయించుకున్నాను మగ్గం వర్క్లోనే. అండ్ ద నెక్స్ట్ శారీ, ఇది నా మెయిన్ పెళ్ళి శారీ. సో జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు శారీ ఇది. సో మా ట్రెడిషన్లో మేము 2 శారీస్ చేంజ్ చేసుకుంటాము. సో 1 జీలకర్ర బెల్లం అప్పుడు అండ్ ఆఫ్టర్ దాట్ తలంబ్రాలు శారీ, వైట్ కలర్ శారీ ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. ఇది చాలా ప్రిట్టిగా ఉంటుంది. పిక్చర్స్కి అయితే పర్ఫెక్ట్, అసలు మంచి వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో. సో యూజువల్లీ మగ్గం వర్క్ శారీ, పెళ్లి శారీ అనగానే యూ షేప్ పెట్టించేసి వర్క్ చేయించుకుంటాం కదా. సో అలా ఉండకూడదు అనుకోని నేను ఇలా డిఫరెంట్గా చేయించుకున్నాను, కొంచెం పికాక్ డిజైన్తో హ్యాండ్ అంతా అండ్ కుందన్ వర్క్తో చేయించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ పార్ట్ కూడా నేను క్లోజ్డ్గా పెట్టించుకున్నాను ఇలా. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ కాల్డ్. అండ్ కమింగ్ టు మై మోస్ట్ ఫేవరెట్ శారీ, మై పెళ్ళి శారీ. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ ఐ ఓన్ అనిపిస్తుంది నాకైతే. చూడడానికి పెద్దగా ఏముంది అనిపిస్తుంది, బట్ ఇట్ లుక్స్ రియలీ ప్రెటీ. శారీ అంతా గోల్డ్ కలర్లో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. అండ్ నేను ముందు నుంచి అనుకున్నాను మ్యారేజ్ శారీ తీసుకునేటప్పుడు బార్డర్స్తో తీసుకోవద్దు బికాస్ ఎప్పటికైనా అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోతాయి అనిపించింది. సో ఐ టుక్ కంప్లీట్లీ గోల్డ్ శారీ. బ్లౌజ్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్. ఇలా నీట్గా నెక్ ఇలా వచ్చింది. మంచి మెరూన్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాను, కాంట్రాస్ట్గా ఉంటుందని. సో యాక్చువల్లీ దీనికైతే నార్మల్ గోల్డ్ కలర్లోనే బ్లౌజ్ వచ్చింది, బట్ నేను మెరూన్ తీసుకున్నాను. ఇలా హెవీగా మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఈ మగ్గం వర్క్ కాస్టెడ్ మీ అరౌండ్ 6,000. సో శారీ కూడా నాకు పెద్ద కాస్ట్ ఏం పడలేదు, అది 18,000లో వచ్చేసింది. కమింగ్ టు దిస్, ఇది నా రిసెప్షన్ శారీ. ఈ శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు కలర్ కూడా డిఫరెంట్గా, అది పింక్ కాదు, మెరూన్ కాదు, కుంకుమ కలర్ అంటారు కదా, అలాంటి కలర్లో ఉంది. ఈవెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెటియస్ట్ శారీస్ ఐ ఓన్. చాలా బాగుంటుంది. బార్డర్ గోల్డ్ వచ్చింది. సో శారీ అంతా హెవీగా ఉందని చెప్పేసి నేను బ్లౌజ్ కొంచెం డిజైన్ డిఫరెంట్గా పెట్టించుకున్నాను. జస్ట్ షోల్డర్ దగ్గర డిజైన్ పెట్టించుకొని హ్యాండ్స్ దగ్గర సింపుల్గా వదిలేసాను ఇలా. అండ్ ఇలా టాజల్స్ పెట్టించుకున్నాను. మగ్గం వర్క్ తోటి చేయించారు వాళ్ళు. దట్స్ ఇట్. బాయ్ బాయ్.